నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, టీవీ సౌండ్ తగ్గించవా? ఏయ్, సౌండ్ తగ్గించంటే వినిపించట్లేదా? నువ్వు చూస్తున్నప్పుడు నేను ఏమైనా అన్నానా? అయినా ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నాకు తలనొప్పిగా ఉంది, సౌండ్ తగ్గించమని చెప్తున్నాను. అయినా ఇప్పుడు ఆ కొరియన్ డ్రామా చూడకపోతే చచ్చిపోతావా ఏంటి? ముందే ఆ భాష అర్థం కాక దానివల్ల తలనొప్పి ఇంకా పెరిగిపోతుంది. ఏయ్, ఏంటి టీవీ కట్టేసావు? మర్యాదగా టీవీ ఆన్ చేయి. నువ్వు ఆ తొక్కలో సీరియల్స్ చూసినప్పుడు నేనేమైనా అన్నానా? ముందు మూసుకొని టీవీ ఆన్ చేయి. ఏంటే మూసుకోమంటున్నావు? ఆన్ చేయను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీలాంటి రాక్షసుదాన్ని నేనేం చేస్తానులే. ఏయ్, రాక్షసి గీక్షసి అన్నావు అనుకో, పళ్ళు రాళ్ళ కొడతా. ఏయ్, నాకు రాదా రాలగొట్టడం? నేను కూడా పళ్ళు రాలగొడతాను. ఏంటే నన్ను కొడతాను. కొట్టు. వద్దులు కొట్టు, చూద్దాం, కొట్టు. వసే ఆ బట్టలేంటే? పెళ్ళయ్యాక ఇలాంటి బట్టలు తిరగకూడదే, చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఇందులో తప్పుగా ఏముందండి? మా జెంజీస్ అంతా ఇంతే, పెళ్ళైనా అవ్వకపోయినా ఇలాగే ఉంటాం. జెంజీస్ బ్యాచ్. బొంగు బ్యాచ్ ఏం కాదు. నువ్వు ఇలా తిరగడం చూసి ఆ నలుగురు కూడా అలా తిరుగుతాను అన్నారనుకో, అప్పుడు ఇది ఇల్లు, మీరు పెళ్ళాలు కాదు, ఇదో క్లబ్, మీరు ఫ్యాషన్ గర్ల్స్ అయిపోతారు. వెళ్ళి చీర కట్టుకుని రా. తాలిబుట్టు కూడా ట్రంకు పెట్లు పెట్టినట్టుంది. పెళ్ళైతే ఫ్రీడమ్ పోవడం అంటే ఇదేనేమో. జంపర్ మే బంపర్. ఏదైనా సోమవారం బ్యాక్ నుంచి బాగుంటదబ్బా.